హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్. డిఎస్సి హెచ్జిటి విద్యార్థుల కోసం ఈరోజు మన విశ్వము లెసన్లో పార్ట్ 1 వీడియోను మీకోసం చేయబోతున్నాము. మన విశ్వము లెసన్లో ముఖ్యమైనటువంటి కొన్ని ప్రశ్నలను అతి తక్కువ టైంలో మనం డిస్కస్ చేయబోతున్నాం. చూద్దాం. మనకు తెలుసు, విశ్వం అనేది ఒక మండుతున్నటువంటి వాయుగోళము. అది విస్ఫోటనం చెందింది. అది విస్ఫోటనం చెంది అనేక చిన్న చిన్న వాయుగోళాలుగా విసిరివేయబడ్డది. ఆ విసిరివేయబడినటువంటి వాయుగోళాలన్నీ చాలా వందల మిలియన్ల సంవత్సరాల కాలం పాటు అలాగే మండుతూ ఉన్నాయి. వాటిలో చల్లారిన వాయుగోళాలన్నీ గ్రహాలైనవి, ఉపగ్రహాలైనవి, ఆస్టరాయిడ్స్ అయినాయి. అలాగే మండుతున్న వాయుగోళాలన్నీ కూడా కేంద్రక సంలీన చర్యల వల్ల నక్షత్రాలైనవి. మరి ఈ నక్షత్ర సముదాయాలను మనం ఏమంటాము? నక్షత్ర సముదాయాలను మనం ఏమంటామమ్మా? మనకు తెలుసు, తెలుగులో నక్షత్ర వీధులు అంటాం. వీటినే గ్రీకు భాషల గెలాక్సీలు అంటారు. ఓకేనా? సో నక్షత్ర సముదాయాలను మనం ఏమంటామంటే నక్షత్ర వీధులు లేదా గెలాక్సీలు అంటాం. అయితే నక్షత్ర వీధిలో మనం తీసుకున్నట్లయితే మొత్తం ఇలా నక్షత్ర వీధి ఉంది అనుకుంటే ఇందులో 2% ప్రాంతంలో వాయువులు ఉంటాయి, 98% ప్రాంతంలో నక్షత్రాలు ఉంటాయి. ఇక్కడ ప్రశ్న ఏందమ్మా అంటే ఈ 2% వాయువులు ఉండే ప్రాంతాలను మనం ఏమంటాము? ఆ 2% వాయువులు ఉండే ప్రాంతాలు ఏమైతే మళ్ళా కేంద్రక సంలీన చర్యలు జరిగితే మళ్ళా అక్కడ నక్షత్రాలు పుడతాయి. కాబట్టి ఈ 2% వాయువులు ఉండే ప్రాంతాలను కాంతి మండలాలు అంటాం. వాటికి ఒక పేరుంది, వాటి పేరు నిహారికలు అంటాం. నిహారిక అనే పాట ఉన్నది. సో నిహారికలు అంటే కాంతి మండలాలు అని అర్థం. సో నక్షత్ర సముదాయాలను ఏమంటామంటే గెలాక్సీలు అంటాం. నక్షత్ర వీధిలో 2% వాయువులు ఉన్న ప్రాంతాల నిహారికలు అంటాం. గెలాక్సీ అనే పదంలో గెల అనగా ఏమి అని అర్థం. అయితే గ్రీకు శాస్త్రవేత్తలు ఏం చేసిరంటే ఈ నక్షత్ర వీధి నుండి వచ్చే కాంతిని పాలతో పోల్చి దాన్ని గెలాక్సీ అన్నారు. ఎందుకంటే గెలాక్సీ అనే పదంలో గెల అనగా ఏమి అని అర్థం అంటే పాలు అని అర్థం. ఇక చాలా నక్షత్ర వీధులు ఉన్నాయి. మరి మనం నివసించేటటువంటి నక్షత్ర వీధి పాలపుంత. ఈ పాలపుంత ఏ ఆకారంలో ఉన్నది అనేది ప్రశ్న. పాలపుంత అనేది సర్పిల్ ఆకారంలో ఉంటుంది. పాము చుట్టుకొని పండుకునే ఆకారంలో ఉంటుంది అన్నమాట. ఈ పాలపుంత అనేది ఇలా స్పైరల్ స్ట్రక్చర్ లో ఉంటుంది. ఓకేనా? మరి పాలపుంతలో చాలా నక్షత్రాలు ఉన్నాయి, 15,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఈ పాలపుంతల మన సౌర కుటుంబం కూడా ఉంది. మరి ఆ పాలపుంతల భూమికి దగ్గరగా ఉండే 2వ నక్షత్రం అడిగిన. ఓకేనా? పాలపుంతలో భూమికి దగ్గరగా ఉండే మొదటి నక్షత్రం సూర్యుడైతే 2వ నక్షత్రం పేరు ఏం పేరమ్మా అంటే ప్రాక్సిమా సెంటావరి అన్నమాట. ఓకేనమ్మా? భూమికి దగ్గరగా ఉండే మొదటి నక్షత్రం ఏంటిది? సూర్యుడైతే 2వ నక్షత్రం పేరు పేరు ప్రాక్సిమా సెంటావరి. ఈ పాలపుంతలో మన సౌర కుటుంబం కూడా ఉంది. ఈ సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. ఈ 8 గ్రహాలు ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి? సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి కదా. అయితే ఈ 8 గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు ఆ సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలాన్ని పరిభ్రమణ కాలం అంటాం. దూరంగా ఉన్న గ్రహానికి పరిభ్రమణ కాలము ఎక్కువ ఉంటది, దగ్గరగా ఉన్న దానికి తక్కువ ఉంటది. ఇక్కడ ప్రశ్న, పాలపుంతలో గ్రహాల పరిభ్రమణ కాలం అడగలేదు, సూర్యుని పరిభ్రమణ కాలం అడిగిన. అంటే సూర్యుడు కూడా ఎటు తిరుగుతాడు? నక్షత్ర వీధి కేంద్రం చుట్టూ మెల్లగా తిరుగుతుందన్నమాట. ఎంత మెల్లగా తిరుగుతుందంటే ఒకసారి తిరిగి రావడానికి 250 మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. దాన్ని మనం కాస్మిక్ ఇయర్ అంటాం. సో 250 మిలియన్ల సంవత్సరాలు సూర్యుని యొక్క పరిభ్రమణ కాలం. ఇక్కడ ప్రశ్న, ఇదే ప్రశ్నను గ్రూప్ 2లో అడిగింది అనుకోండి, ఏమడుగుతాడు? కాలం యొక్క అతిపెద్ద ప్రమాణం ఏంటిదంటే కాస్మిక్ ఇయర్ అన్నమాట, 250 మిలియన్ ఇయర్స్.
అత్యధిక పరిభ్రమణ కాలం గల గ్రహం అంటే దూరంగా ఉన్న గ్రహం ఏంటిదమ్మా, అన్నిటికంటే దూరంగా ఉన్నది నెప్ట్యూన్ అన్నమాట. ఓకేనా, దీనికి 165 సంవత్సరాలు పడుతుంది. ఓకేనా, అతి తక్కువ పరిభ్రమణ కాలం గల గ్రహము ఏంటిదమ్మా, దగ్గరగా ఉండే గ్రహం ఏంటిదమ్మా, బుధుడు అన్నమాట. సో బుధుని యొక్క పరిభ్రమణ కాలము 88 రోజులు అన్నమాట. మరి మన భూమి యొక్క పరిభ్రమణ కాలం ఎంత, 365.25 రోజులు కదా. మనము ఓ పుట్టినరోజు లేదా ఒక పెళ్లి రోజు చేసుకోవాలనుకుంటే భూమి మీద 365 రోజులు ఆగాలి. బుధుని మీద అయితే 88 రోజులకు ఒకసారి చేసుకోవచ్చు. ఇక నెప్ట్యూన్ మీద అయితే చేసుకోవడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే అది ఒక సంవత్సరం అంటే 165 సంవత్సరాలు. భూమి పరిభ్రమణ కాలం, భూమి పరిభ్రమణ కాలం ఎంతమ్మా, 365.25 రోజులు అన్నమాట. రైటా. భూమి ఆత్మభ్రమణ కాలం, తన చుట్టూ తాను తిరగడానికి భూమి ఎంత టైం పడుతుంది అంటే 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు అన్నమాట. ఓకేనా. మరి అత్యధిక ఆత్మభ్రమణ కాలం గల గ్రహం ఏది, అత్యధిక ఆత్మభ్రమణ కాలం గల గ్రహము శుక్ర గ్రహం అన్నమాట. దీనికి 243 రోజులు పడుతుంది తన చుట్టూ తాను తిరగడానికి. అతి తక్కువ ఆత్మభ్రమణ కాలం కలిగినటువంటి గ్రహం ఏంటిదమ్మా అంటే మనకు బృహస్పతి అన్నమాట. ఏ అస్పతి అమ్మా, బృహస్పతి. దీనికి 9 గంటల 50 నిమిషాల 30 సెకండ్లు పడుతుంది. సో అత్యధిక పరిభ్రమణ కాలం గల గ్రహం నెప్ట్యూన్, అతి తక్కువ పరిభ్రమణ కాలం గల గ్రహం బుధుడు, అత్యధిక ఆత్మభ్రమణ కాలము లేదా భ్రమణ కాలం కలిగిన గ్రహం శుక్రుడు. ఓకేనా. అతి తక్కువ భ్రమణ కాలం కలిగినటువంటి గ్రహం ఏందమ్మంటే బృహస్పతి. భూమి యొక్క పరిభ్రమణ కాలం 23 గంటల 56 నిమిషంల 4 సెకండ్లు. ఆఫీసర్స్ అండ్ స్టూడెంట్స్, ఇది మన విశ్వానికి సంబంధించినటువంటి పార్ట్ 1 అన్నమాట. రేపు మార్నింగ్ 5 o'clock కి మీరు అందరు లేచి ఉండాలి. మార్నింగ్ 5 to 5:30 మధ్యన మన విశ్వానికి సంబంధించినటువంటి పార్ట్ 2 లో మీకు సెకండ్ వీడియో ఉంటుంది. సో మీరు ఉదయాన్నే లేవండి. ఖచ్చితంగా సూర్యుడు లేవడానికంటే ముందే లేచి మీ కాలకృత్యాలు తీర్చుకొని మీరు చదువుకుంటూ కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ మీకోసం పనిచేస్తుంది, మార్గదర్శకంగా ఉంటుంది. రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ ని, మీ రమేష్ సార్ యూట్యూబ్ ఛానల్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.